ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ స్వల్పంగా పాజిటివ్ క్లోజ్ అయింది. యాక్చువల్గా ఈ రోజు మనకి మార్కెట్ మార్నింగ్ బాగా పెరిగింది. ఆఫ్టర్నూన్ నుంచి మార్కెట్ కరెక్షన్ అయితే జస్ట్ కొద్దిపాటి పాజిటివ్ తో క్లోజ్ అయింది. బాగా పెరిగిన మార్కెట్ పడడానికి కనిపిస్తున్న కారణం వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఇరాన్ టెన్షన్స్, స్టేట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఆధిపత్య పోరు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్లో ఉందని యుఎస్ వాళ్ళు, మా కంట్రోల్లో ఉంది ఇరాన్ వాళ్ళు, తర్వాత టోల్ ఫీజులు రకరకాల జరుగుతూ ఉన్నాయి. సో ఆ టెన్షన్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. సో దాని కారణంగా బ్రెంట్ కూడా మనకి పెరిగింది. సో ఈరోజు అయితే మార్నింగ్ 85 వద్ద ఉంది, ఇప్పుడు కూడా 85 వద్దే ఉంది. 70 దాకా వెళ్ళిన బ్రెంట్ కూడా ఇప్పుడు 85 దగ్గర ఉంది. సో మనకి బ్రెంట్ క్రూడ్ కూల్ అవ్వాలి, ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి బ్రెంట్ క్రూడ్ కూల్ అవ్వడం చాలా అవసరం. అలాగే ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి పడడం అనమాట. సో మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి కూడా పడింది. సో అది కూడా ఒక కారణం. సో మెయిన్లీ వచ్చేసి మనకి యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అవి క్లియర్ అయ్యేంత వరకు మనకి మార్కెట్ ఇలా రేంజ్ బౌండ్ లో ఉంటుంది. మరి ఈ ప్రాబ్లం క్లియర్ అయినప్పుడు మనకి మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి కుదురుతుంది. మార్కెట్ పాజిటివ్ గా సాగుతున్నప్పుడు ట్రంప్ గారు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. మరి ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఇలా నడుస్తూ తెలియదు. మన మార్కెట్ రేంజ్ బాండ్ లో ఇలా స్టక్ అయిపోయింది. చూడాలి మరి ఈ రేంజ్ బాండ్ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి ఎప్పుడు వెళ్తుందో. సో ఇవి ఈరోజు మార్కెట్ విషయాలు. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.